హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఆలు మటర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటర్ అంటే మన తెలుగులో బఠానీలు అండి. ఇప్పుడు సీజన్ కదా, చాలా దొరుకుతాయి ఫ్రెష్గా. మనము చాలా రకాల కూరలు తినొచ్చు. ఇక్కడ నేనైతే ఆలు మటర్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇదైతే మనము పూరి, పుల్కా, చపాతీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక 3 ఆలుని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత సగం కప్ అయితే మటర్ వేసుకున్నాను, బఠానీలు వేసుకున్నానండి. కొంచెం అంత పసుపు వేసుకొని వీటిని ఒక 50% వరకు ఉడికించాలి. ఇవి ఒక 50% ఉడికిన తర్వాత దించి ఒక స్ట్రైనర్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా తరుక్కొని వేసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని కొద్దిగా వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం వేగాక కొంచెం అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్ మరింత వేగేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలండి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకొని వేసుకున్నాను, మీరు కావాలంటే ప్యూరీలా చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలపై ఉన్న స్కిన్ సపరేట్ అయ్యి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా టమాటాలో ఉన్న వాటర్ ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవడం వలన మనం ఉప్పు, కారం, అలాగే మసాలాలు వేసాం కదా, అవి కొంచెం కచ్చపచ్చగా లేకుండా మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగా ఉడికేసి చూస్తారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఆలు మటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కొన్ని వాటర్ వేసి మసాలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్, నార్మల్గా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసానండి. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూస్తారు కదా, మనకు ఆలు అయితే చక్కగా ఉడికిపోయింది, మటర్ కూడా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చివర్లోకి కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఇదంతా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనకైతే వేడిగా ఆలు మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా, గ్రేవీగా చాలా థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్